అలా కంటిన్యూ అయిందంటే అంత గొప్పగా రామాయణం రచించబట్టి మరి అలాంటి వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు దేశంలో కూడా మీకు తమిళనాడులో అవ్వచ్చు, కర్ణాటకలో అవ్వచ్చు, హర్యానాలో అవ్వచ్చు, పంజాబ్లో అవ్వచ్చు, ఉత్తరప్రదేశ్లో ఒక పండగ కింద సెలబ్రేట్ చేస్తారు. తమిళనాడులో అయితే ఒక గుడి దగ్గర అందరూ గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి వేడుకకు అవ్వాలని ఈరోజు ప్రభుత్వం ఈ రకంగా ఒక ఉత్సవంలాగా, అంటే ఒక గుర్తించి ఒక పండగలాగా సెలవు దినంలాగా ఏదో ప్రకటించి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ కల్చర్ని ఇంత బాగా మనకు భావితరాలకు అందించినటువంటి వాల్మీకి గారిని, అంటే కల్చర్ని ఎందుకంటారంటే ఆయన రచించిన రామాయణం వల్లే దేశమంతా కూడా రాముడులాగా ఉండాలని ప్రయత్నం చేస్తూ సీతమ్మలాగా ప్రతి ఒక్కరూ ఉండాలని ఒక క్యారెక్టరైజేషన్ చేసుకుంటూ ఈరోజు భావితరాలు నడుచుకోవడం జరిగింది. మరి అలాంటి ఈ తరుణంలో ఆయన గుర్తించి ఆయన గౌరవించి చేసే ఈ పద్ధతిని ప్రభుత్వాన్ని మనం అభినందించాలి. ప్రభుత్వం కూడా ఈ రకంగా చేయడం. శ్రీమద్ రామాయణ మహాకావ్య సృష్టికర్త వాల్మీకి. ఆయన జయంతిని ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. వాల్మీకి జయంతి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వశిష్ఠ, నారద, పులస్య మహర్షుల సోదరుడైన ప్రచేతుసుడి పుత్రుడు. ఆయన పూర్వ నామధేయం రత్నాకరుడు. ఆ జన్మలో ఇతడు బోయవాడని స్కాందపురాణం చెబుతోంది. శంఖఋషి ఉపదేశం పొంది మరుజన్మలో వాల్మీకిగా అవతరించినట్లుగా వెల్లడిస్తోంది. సత్యయుగంలో బ్రహ్మ ఓసారి స్వర్గలోకానికి వెళ్లి ఇంద్రసభలో పాల్గొన్నారు. అక్కడ అప్సరసలను చూసి మనసు చలించడంలో బ్రహ్మ రేతస్సు పతనమై బురదలో పడింది. దాని నుండి ప్రచేతసుడు జన్మించాడు. అతడు తన జన్మ రహస్యాన్ని సభలో వెల్లడించడంతో బ్రహ్మ ఆగ్రహించి, నీవు బోయేవాడవై క్రూర కర్మలతో అతి హేయమైన జీవితం గడుపుతావని శపించాడు. శాప విముక్తికి మార్గం తెలపాల్సిందిగా కోరతాడు. సత్పురుషుల కృపతో రామనామం జపించి రామాయణం రచించి కృతార్థుడు అవుతావని శాప నివారణోపాయం చెబుతారు. భారతీయ సాహిత్యంలో ఆది కావ్యం శ్రీమద్ రామాయణం. ఆదికవి వాల్మీకి మానవ వికాసం కోసం, మానవుడు పరిపూర్ణత్వాన్ని పొందడం కోసం వేదాలలో చెప్పిన అంశాలనే సామాన్య మానవులకు కూడా అర్థమయ్యేలా రామకథను ఆధారంగా చేసుకుని రాసిన రామాయణం భారత జాతి ఆత్మ, ప్రాణం, ఊపిరే కాకుండా మానవ జాతికి చుక్కాని. ధర్మాత్ముడు, కరుణా సింధువు, సకల సద్గుణ సంపన్నుడు, గొప్ప ప్రజ్ఞాశాలి, మేరు నగధీరుడైన శ్రీరాముని దివ్య చరితను కావ్య రూపంలో అందించమని ఆదేశించిన బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు శ్రీరాముని పరిమళాలను ముల్లోకాలకు గుబాళింపజేసిన వాల్మీకి మహర్షి విశేష వృత్తాలతో, అర్థవంతమైన చక్కని పదాలతో, శాస్త్ర అనుకూలమైన సమాసాలు, సందులు, మధురమైన వాక్యాలతో కూడిన శ్రీరామాయణ మహాకావ్యాన్ని మనకు అందించారు. రామాయణంలోని అంశాలన్నీ సత్యాలే. రామాయణంలో మానవ ధర్మాలన్నిటి గురించి చక్కగా విశదపరిచారు. శిష్య ధర్మం, భ్రాతృధర్మం, రాజధర్మం, పుత్రధర్మం, ఇంకా పతివ్రత ధర్మాలు, ప్రేమలు, బంధాలు, శరణాగత వత్సలత, యుద్ధనీతి, రాజనీతి, ప్రజాభ్యుదయం, సత్యవాక్య పరిపాలన, ఉపాసన, జీవితం విలువలు, ధర్మాచరణ వంటి అనేక రకాల ఉపదేశాలు రామాయణంలో పొందుపరచబడ్డాయి. కావ్య రచన పూర్తయ్యాక బ్రహ్మదేవుడు కావ్యం గురించి ఇలా అన్నాడు: ఈ మహీతలంలో పర్వతాలు, నదులు ఎంతకాలం నిలిచి ఉంటాయో అంతకాలం దాకా శ్రీ రామాయణ కథ కూడా లోకాలన్నింటిలోనూ నిలిచి ఉంటుంది. వాల్మీకి రామాయణం ఒక మహాకావ్యం. సకల శాస్త్రాలు, సర్వధర్మాలు ఇందులోనే ఉన్నాయి. రామో విగ్రహవాన్ ధర్మ అన్న జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరేశని బోధించిన పదం, శబ్దం, భావం, గమనం, గమకం అన్ని శిఖర సమానంగా కనిపిస్తాయి. ఈ కావ్య సంపుటిని గాయత్రి మంత్ర సంపుటితో మంత్రబద్ధం చేశాడని పరిశోధకులు చెబుతున్నారు. రామాయణంలోని 24,000 శ్లోకాలలో రామాయణం మొత్తాన్ని పరమయోగానికి నిదర్శనంగా కాండలను షట్చక్రాలతో పోల్చారు. కైకేయి వరం కోరినప్పుడు మూలాధారం, చిత్రకూట పర్వంలో సీతారాములు వనవాసం చేసేటప్పుడు స్వాదిష్టానం, అత్రి మహర్షి, అనసూయ, అగస్త్య మహర్షుల ఆతిథ్యాన్ని స్వీకరించేటప్పుడు మణిహారం, కబంధవదలో అనాహతము, పంపానది దర్శనంలో విశుద్ధి, సుగ్రీవ ఆజ్ఞలో ఆజ్ఞా చక్రాలతో నిరూపిస్తారు. రామాయణం ఓ మంత్రసక్త నిధి కూడా. యాగ రక్షణ కోసం విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణుడు వెళ్ళినప్పుడు బల, అతి బల విద్యలను, మహాత్తర అస్త్రాలను ఉపదేశించిన సందర్భంలో మంత్ర వైభవం కళ్ళకు కడుతుంది. ఆదిత్య హృదయం లాంటి దివ్య స్తోత్రాన్ని అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుడికి ఉపదేశించాకే రావణ వధ జరిగింది.
కొన్ని కథనాల ప్రకారం వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడు అని పేర్కొన్నారు. సీతను వనవాసానికి పంపించినప్పుడు వాల్మీకి ఆశ్రమంలోనే సీతాదేవి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఆశ్రమంలోనే సీత లవకుశులకు జన్మనిచ్చినట్లు, లవకుశుల విద్యాభ్యాసం వాల్మీకి శిష్యరికంలోనే జరిగినట్లు రామాయణం ద్వారా తెలుస్తోంది. మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక తదితరులు పాల్గొన్నారు. జ్ఞానం ఒకరి సొత్తు కాదు, కృషి చేస్తే జ్ఞాన సముపార్జన ఎవరికైనా సాధ్యమే అని అది బోయ వర్గానికి చెందిన మహర్షి వాల్మీకి విషయంలో నిరూపించబడింది అని ఈరోజు కలెక్టరేట్లో వాల్మీకి జయంతి కార్యక్రమం అనంతరం వాల్మీకి కుల సంఘాల నాయకులు రామారావు మీడియాతో మాట్లాడారు. వాల్మీకి విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేయాలని కోరగా పరిశీలిస్తామని మంత్రి చెప్పినట్లు తెలిపారు. విజయనగరంలో బోయ కులస్తులు వాల్మీకి కులస్తులు ఎక్కువ మంది ఉన్నారని వాల్మీకి విగ్రహాన్ని పెడితే బాగుంటుందని కోరినట్లు చెప్పారు. వ్రాతపూర్వకంగా కోరితే పరిశీలిస్తామని మంత్రి పేర్కొన్నట్లు చెప్పారు. ఈరోజు ప్రభుత్వ పరంగా పండగ చేస్తున్న వాల్మీకి జయంతి గురించి మాట్లాడుతూ ఈ విజయనగరంలో బోయి కులస్తులు వాల్మీకి కులస్తులు చాలామంది ఉన్నారు కాబట్టి వారందరి గురించి కూడా మాట్లాడుతూ వారి తాలూకా విగ్రహాన్ని ఈ కలెక్టర్ ఆడిటోరియంలో ప్రాంగణంలో కానీ చాలా ప్రాంతాలు ఉన్నాయి, ఏదో ఒక ప్రాంతంలో వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మేమందరం కూడా కోరడం జరిగింది. దానికి మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఒక పేపర్ మూలకంగా మాకు కానీ ఇచ్చినట్టయితే ప్రభుత్వ పరంగా మేము కూడా దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. దానికి మేము బీసీ సంఘాల తరపు నుంచి అయితేనేమి, వాల్మీకి కులస్తుల తరపు నుంచి అయితేనేమి ఈ ప్రభుత్వానికి, మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బొబ్బిలి పట్టణంలో అనేక దశాబ్దాల క్రితం పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకోవడానికి సిబిఎం స్కూల్ని స్థాపించగా దానికి కాలం చెల్లిపోయిందని, ఆ స్కూల్ యొక్క స్థలంపై కొంతమంది వ్యక్తుల కళ్ళుపడి దానిని చీపురుపల్లి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అడ్డదారిలో చేయించుకున్నారు. బేబీ నాయన దీన్ని స్పందించి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పునరుద్ధరణ చేసే దిశగా చేస్తానని చెప్పడం చాలా సంతోషమని ప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు పేర్కొన్నారు. మరి ఆ సిబిఎం స్కూల్ మొన్నటితో కాలం చెల్లిపోయిందని చెప్పి మరి కొంతమంది వ్యక్తులు కళ్ళు దాని మీద పడి దాన్ని బొబ్బిలిలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉండగా మరి చీపురుపల్లిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎందుకు భయపడి అక్కడికి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం వచ్చిందో, మరి అలాగే ఈ విషయం మీద బొబ్బిలిలో ఉన్నటువంటి అనేక సంఘాలు, అనేక వామపక్షాలు మరి చాలామంది దీని మీద క్వశ్చనించారు, అనేక కార్యక్రమాలు చేశారు. చాలా సంతోషం. మరి ఈరోజు దీనిపైన మరి బొబ్బిలి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ బేబీ నాయన్ గారు స్పందించి దీనిపైన ఎటువంటి అవకతవకలు జరిగినట్లయితే దాన్ని నేను ప్రక్షాళన చేస్తాను, మళ్ళీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందిస్తాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నీలకంఠంపురం ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ అదుపు తప్పి పడిపోయిన ఘటనలో ఏఆర్ కానిస్టేబుల్ కె బుల్లిబాబు మృతి చెందారు. హిరమండలం నుండి ఎల్విన్పేట పోలీస్ స్టేషన్కు విధులు నిర్వహించడానికి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది.
గుర్ల గ్రామానికి చెందిన బొడసంగి రాములమ్మ అనే మహిళ వయస్సు 80 సంవత్సరాల పైబడి ఉంటుందని, ఆమె గత కొద్ది రోజులుగా అస్వస్థతకు గురై ఉన్నారని, ఈ కారణంగానే ఆమె మృతి చెందారని జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావు తెలిపారు. రాములమ్మ అనే మహిళకు డయేరియా సోకలేదని, ఆమె ఎలాంటి చికిత్స పొందలేదని పేర్కొన్నారు. వృద్ధాప్య సమస్యల కారణంగా గత 4 రోజులుగా ఆమె ఆహారం తీసుకోలేదని, వృద్ధాప్యపరమైన ఆరోగ్య సమస్యలతో ఆమె మృతి చెందారని ఆమె కుటుంబ సభ్యులు స్వయంగా తెలిపారని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పల్లెలను అభివృద్ధి చేసే లక్ష్యంతోనే రాష్ట్రంలో పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఈ ఉద్దేశంతోనే రాష్ట్రంలో అన్ని గ్రామాల్లోనూ ఒకేసారి ఉపాధి పనులను చేపట్టి త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో పల్లె పండుగ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. బొండపల్లి మండలంలో ఉపాధి హామీ నిధులతో చేపట్టనున్న పలు రోడ్లకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. కొనిషా గ్రామం నుండి గొల్లుపాలెం వరకు నిర్మించిన 2.7 కిలోమీటర్ల రోడ్డుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. 2 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రోడ్డును నిర్మించనున్నారు. మరువాడ నుంచి కొత్తవలస వరకు 65 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరువాడలో శంకుస్థాపన చేశారు. చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడిదాం మండల కేంద్రంలో పండుగ వాతావరణంలో పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించారు. పంచాయతీలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కళా వెంకట్రావు శంకుస్థాపన చేసి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో చీపురుపల్లి నియోజకవర్గంలో మరిన్ని రోడ్లను, భవనాలను నిర్మించి ప్రజల సౌకర్యార్థం గ్రామాల్లో సమస్యలు లేకుండా చేస్తామని తెలిపారు. ఈ రోజు మెరకముడిదాం గ్రామంలో సుమారు 1.50 కోట్ల రూపాయలతో విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె పండుగ కార్యక్రమం ఈ రోజు రాంభద్రాపురం మండలం తారాపురం గ్రామంలో ఎమ్మెల్యే బేబీ నాయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పల్లెల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తోందని అన్నారు. వార్డు పర్యటనలో భాగంగా ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు వివిధ విభాగాల అధికారులు 13వ డివిజన్లో పర్యటించారు. ఆంజనేయ స్వామి ఆలయం జంక్షన్ నుండి ప్రారంభమైన వార్డు పర్యటన వివిధ ప్రాంతాలలో సాగింది. అక్కడక్కడ సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని చోట్ల కాలువలు సరిగ్గా లేవని, పూడికలు పెరిగిపోయాయని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ సూచనలతో ప్రతి గురువారం వార్డు పర్యటనలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ఈరోజు 13వ డివిజన్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నామన్నారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి అవి పరిష్కారం అయ్యే విధంగా చొరవ చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య పర్యవేక్షకులు, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పదమూడవ వార్డు 16వ సచివాలయం పరిధిలో ఉన్న వార్డు సందర్శన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ప్రతి గురువారం జరిగే వార్డు సందర్శనలో భాగంగా ఈరోజు 13వ వార్డు 16వ సచివాలయంలో పర్యటించడం జరిగింది. కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలోను వారు కొన్ని ఈ డ్రైన్స్ గురించే మెయిన్ చెప్పారు. ఆ డ్రైన్స్ కొన్ని పోయినాయి, బాగా పోయినాయి. అలాగే పైప్ లైన్ కూడా కొద్ది జాయింట్లు కలపవలసిన పైప్ లైన్ అయితే వాటర్ బాగానే వస్తుంది, కానీ కొన్ని ఏరియాలకి డిస్ట్రిబ్యూషన్ లైన్ లేవు కాబట్టి అవి కూడా కలపమన్నారు. అవి కూడా మేము నోట్ చేసుకున్నాము. అలాగే అంగన్వాడీలు చూసాము. ఒక అంగన్వాడీలో అంటే అసలు యాక్చువల్గా అంగన్వాడీలో స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నారు పిల్లలు. ఏమంటే స్కూల్స్లో జాయిన్ అయిపోయారని చెప్తున్నారు. అంగన్వాడీ ఒకటి కొద్దిగా బాగోలేదు. 2 అంగన్వాడీలు కలిపి రన్ చేస్తుంది. ఇది బాగానే ఉంది, గాలి వెలుతురు బాగానే ఉంది. పిల్లలు కూడా బాగానే యాక్టివ్గానే ఉన్నారు. మేము చూసినవన్నీ మేము కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి, పై అధికారుల దృష్టిలో పెట్టి ఇవన్నీ సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం.
గడిచిన 2 రోజులుగా విజయనగరం జిల్లా తుఫాన్కు గురైందని విజయనగరం జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ నిర్మలా కుమారి పేర్కొన్నారు. ఈ రోజు వాది ఛానల్తో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు. మత్స్యకారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వలలు, పడవలు ఒడ్డుకు చేర్చుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు. అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రెండు మూడు రోజుల నుంచి కూడా మనకి సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది. దాని మీద కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు అలర్ట్ చేయమని ఫిషర్మెన్ని. దాని ప్రకారంగా మేము ఫిషర్మెన్ విలేజెస్ అన్నీ కూడా మేము ఫిషర్మెన్ తోటి అవేర్నెస్ మీటింగ్స్ అవి పెట్టి వాళ్ళతోటి బోట్లు, నెట్లు అన్నీ కూడా ఒడ్డును తెప్పించామని చెప్పేసి తెప్పించేసాము. తర్వాత ఫిషర్మెన్తో కూడా మేము విఎఫ్ఏలు చాలా సాగర మిత్రాలు కూడా 16 ల్యాండింగ్ సెంటర్స్లో కూడా వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎఫ్డిఓ గారు కూడా మరి అక్కడే ఉంటున్నారు. అలాగే మెరైన్ పోలీస్ వారితోనూ తర్వాత రెవెన్యూ వాళ్ళతో కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నామండి. ఫిషర్మెన్ అందరినీ కూడా సైక్లోన్ తగ్గే వరకు కూడా వెళ్ళవద్దని చెప్పి ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు కూడా ఎవరు కూడా ఫిషింగ్కి వెళ్ళొద్దు, సైక్లోన్ ఎఫెక్ట్ ఉందని చెప్పేసి వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళు ఎవరు కూడా ఫిషింగ్కి వెళ్ళకుండా మేము ఆపడం జరిగింది. మరి విలేజ్లో కూడా టామ్ వేయడం జరిగిందండి. అందువల్ల ఎవరు కూడా సీలోకి వెళ్ళలేదు, ఎవరు కూడా ఫిషింగ్కి వెళ్ళలేదు. తర్వాత బోట్లు, నెట్లు అన్నీ కూడా ఇంజన్స్ అన్నీ కూడా సేఫ్టీ ప్లేసుల్లోనికే రప్పించడం జరిగింది. అవి ఉంటే మా కమిషనర్ గారికి మేము పంపిస్తామండి, కలెక్టర్ గారికి. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి తొలేళ్లు సిరిమానోత్సవం సోమ మంగళవారాల్లో అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరిగాయి. లక్షలాది మంది భక్తులు 2 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు ఉత్సవాలలో అమ్మవారి దర్శనం చేసుకోలేని భక్తులు ఈరోజు చదురుగుడి వద్ద అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరి పైడితల్లమ్మ కరుణించమ్మ అంటూ వేడుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయం వద్ద తరగని భక్తజనంతో సందడి కనిపించింది. ఆంధ్ర కల్పవల్లి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం భాగంగా మనకి 14వ తారీఖు తొలేల మహోత్సవం చాలా ఘనంగా జరిగింది. అలాగే 15వ తారీఖు భక్తులు ఎక్కువగా ఆశిస్తుండగా సిరిమానోత్సవ కార్యక్రమం కూడా అతి వైభవంగా కూడా ఈసారి చీకటి పడకుండా ఆలయ ఎండోమెంట్ అధికారులు విపరీతంగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు చాలా శ్రద్ధ వహించి అనుకున్న టైంకి సిరిమానవ మహోత్సవం జరిపించారు. అలాగే సిరిమానోత్సవం అయిన తర్వాత ఆలయ ఏసీ గారి ఆధ్వర్యంలో అలాగే ఎండోమెంట్ కమిటీ ఆధ్వర్యంలో కూడా మనకి గడిచిన సిరిమానోత్సవం గడిచిన 2 రోజులు కూడా అయిన తర్వాత జనం విపరీతంగా వచ్చారు. అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకొని అమ్మవారి యొక్క మనకి విపరీత దర్శనాలు చేసుకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి భక్తులు అనేకంగా దర్శనాలు చేసుకున్నారు. జై పైడి మాంబ, జై జై. పైడితల్లి అమ్మవారి దేవాలయంలో సిరిమాను పండుగ సందర్భంగా ఈరోజు మాన్సస్ ట్రస్ట్ డిప్యూటీ కమిషనర్ వారి పర్యవేక్షణలో చదురుగుడిలో గల 9 శాశ్వత 8 తాత్కాలిక హుండీలు తెరిచి లెక్కించారు. 14 రోజులకు గాను నగదు 43,53,265 రూపాయలు, చిల్లర రూపేణా 1,48,985 రూపాయలు, వెరసి 45,02,250 రూపాయలు ఆదాయం సమకూరింది. బంగారు వస్తువుల రూపేణా 40.8 మిల్లీగ్రాములు, వెండి వస్తువుల రూపేణా 955 మిల్లీగ్రాములు వచ్చాయి. 21 అమెరికా డాలర్లు, 50,000 విలువ గల ఇండోనేషియా కరెన్సీ నోట్లు వచ్చాయి. వనంగుడిలో గల 7 హుండీలు తెరవగా 45 రోజులకు గాను నగదు రూపేణా 10,79,513 రూపాయలు, చిల్లర రూపేణా 61,638 రూపాయలు, వెరసి 11,41,151 రూపాయలు, బంగారం 6.500 మిల్లీగ్రాములు, వెండి 73 మిల్లీగ్రాములు వచ్చినట్లు ఆలయ ఈవో ప్రసాదరావు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో శ్రీవారి సేవా సమితి సభ్యులు, పోలీస్ సిబ్బంది మరియు బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. ఈ సొమ్ము మొత్తాన్ని బ్యాంక్ అధికారులకు కళ్యాణ మండపం వద్ద అప్పగించినట్లు ఆలయ ఈవో ప్రసాదరావు తెలిపారు. సిరిమాన్ జాతర మహోత్సవం సందర్భంగా దేవాలయంలో ఏర్పాటు చేసిన ధర్మ హుండీల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటల నుండి మాన్సాస్ ట్రస్ట్ ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ
కేఎన్విడి ప్రసాద్ వారి పర్యవేక్షణలో, అదేవిధంగా జిల్లా తనిఖీదారు విజయనగరం డివిజన్ తనిఖీదారు శ్యామ్ ప్రసాద్ వారి పర్యవేక్షణలో ఈ భక్త మండలి సభ్యులు అందరి లెక్కింపులో పాల్గొన్నారు. ఈ లెక్కింపు ఉదయం 8 గంటల నుండి మొదలైంది. ఈ లెక్కింపులో ఒక భక్తులు 1/2 కేజీ పైగా వెండి కడ్డీల రూపేణా సమర్పించి ఉన్నారు. అదేవిధంగా మరొక భక్తుడు 100 రూపాయల నోట్ల కట్టును వేసి ఉన్నారు. అదేవిధంగా 2 యుఎస్ఏ డాలర్లు కూడా 21 యుఎస్ఏ డాలర్లు కూడా ఈ ఉండీల ద్వారా వచ్చినాయి. ఈ లెక్కింపు కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతుంది. ఇప్పటి వరకు సుమారు 40 లక్షల పైగా నగదు రూపాయన ఆదాయం సమకూరింది. ఈ లెక్కింపు కార్యక్రమం ఇప్పుడు అయిన వెంటనే బ్యాంకు అధికారులకు అప్పగించడం ఇక్కడే జరుగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం తీరం దాటింది. దీంతో రాష్ట్రంలోని పలుచోట్ల చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం జిల్లాలో కూడా ఒక మోస్తరు వర్షం కురిసింది. పట్నంలోని ఉదయం 8 గంటల ప్రాంతంలో చిన్నపాటి వర్షం, 9 గంటల 30 నిమిషాల సమయంలో రెండోసారి, ఉదయం 11 గంటల ప్రాంతంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇప్పటి వరకు ఎండ మండుతుండటంతో ప్రజలు వర్షం ఒక్కసారిగా కురవడంతో కాస్త ఉపశమనం పొందారు. వరి పంటకు కూడా ఈ వర్షం ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డయేరియా బాధితులకు అత్యుత్తమ వైద్య సహాయం. గుర్లలో బాధితులను పరామర్శించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. శ్రీరాముని దివ్య చరితను కావ్య రూపంలో అందించిన మహనీయుడు వాల్మీకి. ఉభయ జిల్లాలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు. పల్లెల అభివృద్ధి లక్ష్యంగా సందడిగా కొనసాగుతున్న పల్లె పండుగ. శ్రీకారం చుట్టుకుంటున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు. ఇంతటితో వాజీ వార్తల సమాప్తం. నమస్కారం.